తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మనం కొద్ది రోజుల కింద రిలీజ్ అయినటువంటి కమిటీ కుర్రోళ్ళు అనేటువంటి సినిమా గురించి, దాని కథా కమామిష్ గురించి మనం తెలుసుకుందాం. కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు చాలామంది ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటారు. కొత్త కథలు వస్తాయని, కొత్త కొత్త డైరెక్టర్లు, కొత్త కొత్త సంగీత దర్శకులు, కొత్త టెక్నీషియన్స్ వస్తారని. ప్రేక్షకుల ఆశ కొంతవరకు ఫలించింది. ఈ సినిమాలో దాదాపుగా 11 మంది కొత్త కుర్రాళ్ళు వచ్చారు. అంటే మెయిన్ క్యారెక్టర్స్లో ఇంకా చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు. సినిమాకి తీసుకున్నటువంటి పిక్చరైజేషన్ కానీ, తర్వాత తీసుకున్న కాన్సెప్ట్ కానీ చాలా బాగుంది. కుర్రాళ్ళ యొక్క కొత్త ప్రయత్నాన్ని అందరూ కూడా హర్షిస్తారని ఆశించాను. ఆశించడంలో తప్పులేదు, కానీ ఆశ ఫలించేందుకు జరిగిన ప్రయత్నమే సరిగా లేదు. నేను చాలా సందర్భాల్లో మన సినిమా రివ్యూల్లో చెప్తూనే ఉన్నాను. ఇంతకుముందు 2 రివ్యూల్లో కూడా చెప్పాను. కథ అనేది సరిగ్గా లేకపోతే, కథ అనేది స్ట్రక్చర్ లేకపోతే ఏ సినిమా కూడా ఆడదు. అది కమిటీ కుర్రోళ్ళే కాదు, కల్కి సినిమా అయినా కానీ, ఏ సినిమా అయినా పబ్లిక్కి బాగా ఆదరణ నోచుకుంటుంది అంటే అది దానిలో ఒక బేసిక్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది ఉంది అని అర్థం. అంటే అదే కథ. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఈ కమిటీ కుర్రోళ్ళ యొక్క రివ్యూలోకి వెళ్ళే ముందు. మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక రకరకాల పూలు ఉన్నాయి. అదేంటంటే మన ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు వస్తుంటే ఆ పెద్దవాళ్ళకి ఒక దండ కూర్చి వాళ్ళ మెడలో వేద్దామని అనుకున్నాం. మనం మార్కెట్ వెళ్ళాం, చక్కటి గులాబీ పూలు కొన్నాం, బాగున్నాయి. బంతి పూలు కొన్నాం, బాగున్నాయి. చామంతి పూలు కొన్నాం, చాలా మంచి పూలు కొన్నాం. ఆ తర్వాత మల్లెపూలు కొన్నాం. ఇంకా రకరకాల మంచి మంచి పూలు అయితే ఏమున్నాయో బుట్టలు తీసుకొచ్చాం. ఆ బుట్టలన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టి కూర్చొని ఆ పెద్ద ఆయన వచ్చిన తర్వాత ఆ బుట్టలన్నీ ఆయన చేతిలో పెడతామా, లేదా ఒక్కొక్క పువ్వు ఒక గుచ్ఛంగా తీసుకెళ్తామా? మనం ఏమనుకున్నాం, రకరకాల పువ్వులన్నీ ఏరుకొచ్చి దండ కట్టి ఆయన మెడలో వేయాలనుకున్నాం కదా. కానీ పూల బుట్టలు తీసుకొచ్చాము, దగ్గర పెట్టాం. బుట్టలు ఇవ్వడం కుదరదు కాబట్టి అదో పువ్వు గుచ్ఛంగా తీసుకొచ్చి పుష్పగుచ్ఛం ఇచ్చాం. మాలలో ఏమైంది, పుష్పగుచ్ఛం అయిపోయింది. అంటే దాని యొక్క పరిమాణం తగ్గింది, దాని యొక్క ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ కూడా తగ్గింది. ఇప్పుడు నేను చెప్పింది మా ఇంటికి వచ్చే పెద్దలు కాదు, మీ ఇంటికి వచ్చే పెద్దలు కాదు. థియేటర్లో కుర్చీలో కూర్చునే ప్రేక్షకుడే ఆ పెద్ద. ఆ పెద్దకి మీరు కథ, రకరకాల సన్నివేశాలనే పువ్వులు కప్పి, రకరకాల సన్నివేశాలనే పువ్వులని తీసుకొని కథ అనే దారంలో అల్లి అతని మెడలో దండ వేస్తే అతను ఆనందంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అదే సినిమాకున్న మ్యాజిక్. అలాంటి మ్యాజిక్ చేయకుండా మనం ప్రేక్షకులకు ముందుకు వస్తే ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు నేను చెప్పక్కర్లా, థియేటర్లో ఉన్న కలెక్షన్లే చెప్తున్నాయి. అసలు ఇలా ఎందుకు జరిగింది అనే విషయాన్ని మనం ముందు తెలుసుకుందాం. ఈ కమిటీ కుర్రోళ్ళు అనే సినిమాలో మంచి అంశాలేంటి, ఆకట్టుకున్న అంశాలేంటి, మొట్టమొదట మనం మాట్లాడుకుందాం. కొత్త కుర్రాళ్ళందరూ అద్భుతంగా చేశారు. వీళ్ళు కొత్త నటులా అని మనకి అనిపించకుండా చాలా అనుభవజ్ఞమైనటువంటి నటుల్లాగా చేశారు. వాళ్ళ నటనతో మనం ఆకట్టుకున్నారు. ప్రతి పాత్ర మన సినిమా థియేటర్ బయటకు వచ్చిన తర్వాత గుర్తుంటుంది. కరెక్టే, గుర్తుకొస్తున్నాయి. ఆ పాట మీకు జ్ఞాపకం వచ్చింది కదా, ఆ సినిమా నుంచి ఇన్స్పైర్ అయి రాసుకున్నట్టే అనిపిస్తుంది. అలాగే సన్నివేశాలు కూడా చాలా బాగా తీశారు. వాళ్ళ బ్యాక్డ్రాప్ కానీ, అంటే సన్నివేశానికి కావాల్సిన బ్యాక్డ్రాప్ కానీ, ప్రాప్స్ కానీ, అట్మాస్ఫియర్ కానీ, టేకింగ్ కానీ అద్భుతంగా తీసింది. దానిలో ఏ సందేహం లేదు. మేకింగ్ పరంగా చాలా అద్భుతంగా చేశారు. ఇది మొట్టమొదటే అందరూ కొత్త వాళ్ళతో తీసిన, చాలా కొత్త వాళ్ళతో వచ్చిన చిత్రాల కన్నా ఇది చాలా మెరుగుగా అనిపించింది. అంటే టేకింగ్ వైజ్గా, తర్వాత సన్నివేశాల కూర్పు వైజ్గా. కానీ దీనిలో చాలా సన్నివేశాలు ఒక్కొక్క సన్నివేశంగా చూసినట్టయితే మనకు చాలా ఎపీలింగ్ అనిపిస్తూ ఉంటుంది. ఆ కుర్రాళ్ళ మధ్య వచ్చే గొడవలు కానీ, పంచాయతీలో జరిగే గొడవలు కానీ, ముఖ్యంగా జాతర సన్నివేశాలు కానీ చాలా పెద్ద పెద్ద సినిమాల్లో తీసే పిక్చరైజేషన్ లాగా చాలా బాగా చేశారు. అభినందించాలి తప్పకుండా. మంచిని మంచి అనాలి, చెడుని చెడుగా చెప్పుకోవాలి. కానీ ఇవన్నీ కూడా
ఒక ప్రాథమికంగా కథ అనేది లేకుండా, ఒక సూత్రం లేకుండా, ఒక తాడు లేకుండా, ఒక దారం లేకుండా దండ ఎలా కట్టలేమో ఒక కథ లేకుండా సినిమాని కూడా చెప్పలేము. ఎక్కడన్నా రేరుగా ఒకటి అరా సినిమాలు ఏదో ఫ్లూక్గా ఏదో ఒక కారణంతో, ఒక హీరోతో లేకపోతే మరొక కారణంతో హిట్ అయితే అట్లాంటి దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకోలేము. ఇన్ జనరల్గా చెప్పాలంటే దండలో దారం ఎట్లాగో పువ్వులన్నీ కలుపుతుందో అలాగే కథ అనేది పాత్రల్ని, సన్నివేశాలన్నీ కూడా కథ కలిపి ప్రేక్షకులను రంజింపజేస్తుంది. ఆ కథే సరిగా లేనప్పుడు ఎలా ఉంటుంది? సో అద్భుతమైనటువంటి వీళ్ళ పిక్చరైజేషన్ కానీ, వీళ్ళ నటన కానీ, సన్నివేశాలు కానీ, చాలా సన్నివేశాలు కొత్తగా అంటే మన పల్లెటూరులో, మన మధ్య, మన చిన్నతనంలో జరిగినటువంటి అంశాలలాగా మనకు కనిపిస్తాయి. చాలామంది తమ బాల్యంలో, నేను ఒకప్పుడు చిన్నప్పుడు బాల్యం అమూల్యం అని, అమూల్యమైన బాల్యాన్ని అందరికీ కూడా జ్ఞాపకం చేస్తుంది. ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో ఎక్కడో అక్కడ ఎప్పుడో అప్పుడు ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేసుంటారు, తర్వాత సరిదిద్దుకుంటూ ఉంటారు. అది కాదు ఈ సినిమాలో ప్రధానంగా దర్శకుడు చెప్పాలనుకున్న అంశం ఏంటి, అసలు ఎందుకు ఈ సినిమా ఇలా అయిపోయింది, ఒక్కసారి 2-3 పాయింట్ల గురించి మనం తెలుసుకుందాం. నేను చాలా సందర్భాల్లో ఇదివరకు డైరెక్షన్ క్లాసుల్లో కూడా చెప్పాను, కొత్త దర్శకులు చేసే మొట్టమొదటి తప్పు కథని సరిగ్గా ఎంచుకోకపోవటం. కథను ఎంచుకోకపోవటం ఏంటి సార్, ఏదో మంచి కథ తీసుకున్నారు కదా, మంచి అంశమే చెప్పారు కదా. నేను అది కాదు. డైరెక్షన్ ఎపిసోడ్స్కి సంబంధించి మొట్టమొదటి ఎపిసోడ్ మీరు గమనించినట్టయితే సిడ్ఫీల్డ్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ గురించి చెప్పినట్టయితే 2 పాయింట్లు ఉంటాయి. వాట్ ఈజ్ యువర్ స్టోరీ అబౌట్ అండ్ హూ ఈజ్ ఎ స్టోరీ అబౌట్. కథ దేని గురించి, కథ ఎవరి గురించి, ఈ 2 ప్రశ్నలకి సరైన సమాధానం దర్శకుడి దగ్గర నుంచి రాకపోతే ఆ సినిమా నిష్ప్రయోజనం. సిడ్ఫీల్డ్ ఏమంటాడంటే, ఒక 40 పేజీలు ఉన్న కథని 4 పేజీలకు కుదించి చెప్పగలగాలి. 4 పేజీలు ఉన్న కథని 4 లైన్లోకి తీసుకురావాలి. 4 లైన్లో ఉన్న కథని 4 మాటల్లో చెప్పాలి. అంటే ఒక్క లైన్లో నీ కథ మొత్తాన్ని ఒక్క లైన్లో నువ్వు చెప్పగలిగితే, లేదా ఒక పదంలో చెప్పగలిగితే, ఒక వర్డ్లో చెప్పగలిగితే ఆ సినిమా హిట్. ఇప్పుడు ఈ సినిమా చూసాం కమిటీ కుర్రాళ్ళు. ఈ సినిమా ఏం చెప్పదలుచుకున్నారు? ఈ సినిమాలో మొట్టమొదట ఒక ఎలక్షన్, ఊళ్ళో ఎలక్షన్లు జరగడంతో స్టార్ట్ అవుతుంది. ఎలక్షన్ అనౌన్స్మెంట్తో జాతర వస్తుంది. ఆ జాతర అయిన తర్వాత మన ఎలక్షన్స్కి వెళదామని ఒక పాత సర్పంచ్కిను ఒక యువకుడికి మధ్య సన్నివేశంతో స్టార్ట్ అవుతుంది. అంటే ఇంతకుముందు ఏదో గొడవ జరిగింది, తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి అన్న సూచన మాత్రంగా కథకి బీజం వేశారు. తర్వాత పాత్రల పరిచయం, అక్కడి నుంచి కథ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి కథ అలా నడుస్తూ ఉంది. సినిమాలు అట్లా నడుస్తూనే ఉంది. ఒక్కొక్కటి ఎపిసోడ్గా నడుస్తూ ఉంది. కొన్ని సన్నివేశాలు అయితే చాలా మంచి మూడ్లోకి వెళ్తూ ఉంటాం, టక్కన బ్రేక్ చేసి మళ్ళీ ప్రజెంట్ సిచ్యువేషన్లోకి రావటం. అంటే ప్రేక్షకుల యొక్క మూడ్ని దర్శకుడు కావాలనే చెడగొట్టాడు. అంటే ఆర్డర్ దేని తర్వాత దేంతో వేసుకోవాలి, ఏ సీన్ తర్వాత ఏ సీన్ చెప్పాలనేది తడబాటు వల్లే ఇది ముఖ్యంగా కనబడుతుంది. ఇదే అంశం సెకండ్ హాఫ్లో కూడా వస్తుంది. వీళ్ళందరూ సత్య అనే ఒక క్యారెక్టర్, అతను కొడుకు చనిపోయి ఊరు వదిలిచి వెళ్ళిపోతే అతను వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొస్తేనే మళ్ళీ ఈ జాతర స్టార్ట్ అవుతుందని అందరూ అక్కడికి వెళ్తారు. ఈ గొడవకి ప్రధానమైన కారణమైనటువంటి ఒక పాత్ర చాలా అంతర్మథనం పొందుతుంది. అక్కడ ఫ్లాష్ బ్యాక్ వేస్తారు. ఆ ఫ్లాష్ బ్యాక్లో కుర్రాడు చనిపోవటం, సత్య ఏడవటం, తీసుకెళ్ళటం, శవయాత్ర, ఇదంతా మళ్ళీ చూపించారు. అతను వెళ్ళిపోయాడు, ఊర్లో అంతా ఇలా జరిగిందనేసరికి ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది. ఆ డిస్టర్బ్ అయినటువంటి ఆ పరిస్థితులు వాళ్ళ జీవితాలు ఎలా మార్చాయనే దానిలోకి ఆల్రెడీ మూడ్లోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే మళ్ళీ కథను తీసుకొచ్చారు. అక్కడికి కుర్రవాడు చనిపోయి ఏ రోజైతే చనిపోయాడో ఆ చనిపోయి మళ్ళీ అక్కడ తీసుకొచ్చారు. ఇలా కథని జర్కీగా ముందుకి వెనక్కి నడపడం వల్లనే ఫీలింగ్ లేకుండా పోతుంది. ఫీల్ గుడ్ సినిమా లాగా ఉండాల్సింది ఎటువంటి ఫీలింగ్ లేకుండా పోతుంది. ఇది చాలా ప్రధానమైన లోపం. ప్రేక్షకులు ఫీల్ అవుతుంటే దర్శకుడు బలవంతాన టక్కన ఆపేసేసి మళ్ళీ తీసుకురావటం, ఇది ఆర్డర్ సరిగా లేకపోవటం, ఇది ఒక ప్రధానమైన లోపం. కథని ఎన్నుకోవటంలో మరొకటి. కథని ఎన్నుకోవటంలో అంటే ఈ కథ ఏ మీడియంకి పనికొస్తుంది అంటే, ఒక షార్ట్ ఫిలిం పనికొస్తుందా, ఫీచర్ ఫిలిం పనికొస్తుందా,
ఒక ఆర్ట్ ఫిలిం జోనర్లో ఉందా, అదే ఆర్ట్ అండ్ అవార్డు ఫిలిమ్స్ కానీ ప్యారలల్ ఫిలిమ్స్లో ఉందా, లేదా కమర్షియల్ ఫిలింలో ఉంటుందా, లేదా ఫీల్ గుడ్ సినిమానా, ఇలా ఏ టైప్ ఆఫ్ సినిమా, అదొకటి. రెండోది ఏ మాధ్యమానికి పనికొస్తుంది, అంటే షార్ట్ ఫిలింకా, సినిమాకా, ఓటీటీకా, అంటే వెబ్ సిరీస్కా, లేదా టీవీ సీరియల్కా, దేనికి పనికొస్తుంది, దేనికి పనికొచ్చే కథ, ఏ మీడియంకి కథ అల్లుతున్నాం అనేది కూడా. నాకు ఈ సినిమా అంతా చూసింది నాకు అనిపించిందంటే వీళ్ళు ఒక వెబ్ సిరీస్ లాగా తీసుకుని దాన్ని ఒక సినిమాగా ఎడిట్ చేసి మనకు చూపించారా అనిపించింది నాకు ఫైనల్గా. అది నిజమేంతో వాస్తవంతో నాకు తెలియదు, కానీ నాకు అట్లా అనిపించింది. కారణం ఏంటంటే చిన్నతనంలో వాళ్ళ యొక్క దుందుడుకు స్వభావం వల్ల వాళ్ళ మధ్య ఒక రేగినటువంటి ఒక చిన్న గొడవతో ఒక కుర్రవాడు చనిపోతాడు. దానివల్ల సత్య అనే కుటుంబం వెళ్ళిపోతుంది. అక్కడ సాంప్రదాయకంగా వచ్చే జాతర కూడా ఆగిపోతుంది. ఆ ఊర్లో ఒక పెద్ద ఎమోషనల్గా ఒక రకమైనటువంటి బాధ ఏర్పడి ఒక కుటుంబాలన్నీ విచ్ఛిన్నమై అందరూ కూడా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు. అందరూ కూడా మళ్ళీ వాడు పెద్దవాళ్ళు అయిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ సత్యని ఊళ్ళోకి తీసుకురావడంతోనే కథ అయిపోయింది. మళ్ళీ ఎలక్షన్లు గొడవ, మళ్ళీ కథ మొదలెట్టడం. ఇలా ఇది ఎపిసోడ్లు ఎట్లా ఉంటుందంటే ఈ టెక్నిక్ ఎపిసోడ్స్గా తీసేటటువంటి పర్టికులర్గా ఓటీటీ వెబ్ సిరీస్ కానీ టీవీ సీరియల్స్ కానీ పనికొస్తుంది, సినిమాకి పనికిరాదు. ఒక కాన్సెప్ట్ మీద నేను కథ స్టార్ట్ చేశానంటే ఆ కాన్సెప్ట్ సక్సెస్ అయిందా, ఎప్పుడైతే వీళ్ళ జీవితాలు భగ్నం అయిపోయి రకరకాలుగా ప్లేసులకు వెళ్ళిపోయి మళ్ళీ జీవితంలో తిరిగి వచ్చి కొంచెం పెరిగి పెద్దవాళ్లే సామాజిక పరిస్థితులు అర్థం చేసుకుని తమ చేసిన తప్పుని దిద్దుకుని మళ్ళీ వాడి కాళ్ళ మీద పడి తీసుకురావడంతో జాతర స్టార్ట్ అవడంతోనే సినిమా అయిపోయింది. ఆ తర్వాత చూపించే ఎలక్షన్ స్టంట్ అంతా ముందు ఉపయోగించిన ఫస్ట్ సీన్ ఎలక్షన్కి పొడిగింపుగానే ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సినిమా రాజకీయాల గురించి చెప్పదలుచుకున్నారా, తర్వాత చిన్నతనంలో మనకు తెలియక చేసిన తప్పుని తర్వాత పెద్ద అయిన తర్వాత ఎలా సరిదిద్దుకున్నా చెప్పదలుచుకున్నారా, ఏం చెప్పదలుచుకున్నారు అంటే పరిణితి లేనప్పుడు చేసే దుందుడుకు స్వభావంతో తీసుకునే నిర్ణయాలు చేసేటువంటి తప్పులు జీవితాలను ఎలా మారుస్తాయని ఏం చెప్పదలుచుకున్నారనే క్లారిటీ లేకపోవటం వల్లనే ఈ సినిమా అనేది అలా అయిపోయింది. అలా కాకుండా ఒకే సూత్రంతో కనుక తీసినట్టయితే సినిమా అద్భుతంగా ఆడేది. నేను అందుకే అంటాను, కథ యొక్క స్ట్రక్చర్ని తెలుసుకోవటం ప్రతి వ్యక్తి యొక్క మొట్టమొదటి కార్యక్రమంగా ఉండాలి. సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఎవరైనా సరే మొట్టమొదట కథా నిర్మాణం ఎట్లా ఉంటుంది. నేను అప్పుడు చాలాసార్లు చెప్తుంటాను, ప్రతి కథకి ఒక బిగినింగు, మిడిల్, ఎండ్ ఉంటుందని. అంతే. సత్యయ్య వచ్చి నెత్తిని పెట్టుకుని జాతరతో అయిపోవడం ద్వారా సినిమా ఎండ్ అయిపోయింది. ఇంకా మళ్ళీ కథ మొదలెట్టమా? ఇదే తప్పుని పెద్ద దర్శకులు చేస్తారు, చిన్న దర్శకులు చేస్తారు. ఇది మన సినిమాలో ఉన్నటువంటి ప్రస్తుతం దౌర్భాగ్యం. చివరిగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఏంటంటే చిన్న సినిమా అనేది కొత్త కాన్సెప్ట్తో రావటమే వాళ్ళ చాలా అరుదుగా వస్తున్నాయి. అందరూ కూడా పాత మూసలో పిచ్చి పిచ్చి సినిమాలు తీసి జనాలకు వదులుతున్నారు. దీని తర్వాత ఇంకా 4-5 సినిమాలు ఉన్నాయి, పెద్ద దర్శకులు చేసిన సినిమాలు వస్తాయి. అవి కూడా మనం వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఇట్లా కథా కాకరకాయ సరిగ్గా లేకుండా, ప్రాపర్గా లేకుండా ఇష్టానికి సినిమా తీసి ప్రేక్షకుల మీద వదిలేయటం. తర్వాత చాలా చిన్న చిన్న అంశాలు కూడా సరిగ్గా దర్శకులు ఎక్కువగా చూపించలేదు. పిక్చరైజేషన్లో కూడా కొన్ని సందర్భాల్లో బాగా పాపులర్ హీరోయిన్ యొక్క లవ్ ట్రాక్ లాగా ఒకటి అనిపించడం, ఎక్కడో చూసిన సన్నివేశాలలాగా అనిపించడం, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఎందుకంటే కొన్ని సినిమాలకి ఇన్స్పైర్ అయిపోయి సినిమాలకి తీస్తూ ఉంటారు కాబట్టి సన్నివేశాల వరకు ఓకే. కాన్సెప్ట్ క్లియర్గా ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఎంత అయింది అని తెలుసుకోకుండా తీయటం అనేది మాత్రం చాలా తప్పు. ఇది చాలా పెద్ద దోషంగా నేను పరిగణిస్తాను. కథ దేని మీద స్టార్ట్ చేస్తున్నాము, దేని గురించి చెప్తున్నాం అనేది క్లియర్ కట్గా ఉండాలి. అది లేకపోవటం పెద్ద తప్పు. రెండోది, వెబ్ సిరీస్ లాగా ఎపిసోడిక్గా సినిమా తీయటం చాలా తప్పు. తర్వాత మూడోది, ఎమోషన్గా ఫీల్ అవుతున్నప్పుడు ఆ ఎమోషన్ బ్రేక్ చేసి మళ్ళీ ముందుకి వెనక్కి కథ, ఇది కూడా ఆర్డర్లో తప్పు, దోషం. ఇది కూడా కొత్త దర్శకులందరూ కూడా, కొత్త రచయితలందరూ కూడా, కొత్తగా సినిమాల్లోకి రావాల్సుకున్న అందరూ కూడా ముందు మన సాహిత్యాన్ని, తర్వాత మన సంస్కృతి సాంప్రదాయాల్ని, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్ని బాగా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత సినిమా గురించిన బేసిక్ పరిజ్ఞానం, పర్టికులర్గా చెప్పాలంటే
నేను చెప్పాలంటే కథా స్క్రీన్ ప్లేకి సంబంధించినటువంటి కసరత్తు బాగా చేయాలి. సినిమా అనేది ఒక రోజుతో, ఒక నెలతో, ఒక సంవత్సరంతో వచ్చే కార్యక్రమం కాదు. ఇది నిరంతరమైన కృషి. మీరు 10 ఏళ్ల తర్వాత డైరెక్టర్ అవ్వాలంటే ఇప్పుడు మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి. అంత కష్టపడేటువంటి కార్యక్రమం. అందుకనే నేను అంటాను, మన ఛానల్లో వచ్చేటటువంటి సిట్ఫీల్డ్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ సంబంధించిన కథలు ఇంతకుముందు దర్శకులు లేదా కథకులు ఎట్లాంటి కథలు ఇచ్చారు, ఎలాంటి దర్శకులు ఎలాంటి సినిమాలు చేశారు తెలుసుకోండి. నా ఎపిసోడ్లే కాదు, ఎక్కడ ఇంటర్నెట్లో ఎక్కడ దొరికితే ఇన్ఫర్మేషన్ బాగా చదవండి, 10 మందితో చర్చించండి, మంచి సినిమాలు తీసి తెలుగు సినిమాని నిలబెట్టండి. ఇంటర్నేషనల్ స్థాయిలో సినిమాలు వెళ్తుంటే మనం లోకల్ స్థాయిలో అట్టర్ ఫ్లాపులు చూస్తున్నామంటే ఎట్లాగా? కొత్త వాళ్ళు కూడా ఇలా సినిమాలు తీస్తే చిన్న సినిమాలు ఎప్పుడు బతికి పట్టకడతాయి. ఇంకంతేనా? పెద్ద వాళ్ళు పెద్ద సినిమాలు తీయటమేనా? మంచి కాన్సెప్టు. పాతకాలంలో కొత్తగా దర్శకులందరూ కూడా కాన్సెప్ట్స్తో రకరకాల ప్రయోగాలు చేసిన వాళ్ళే. మీరు చూడండి, పాత సినిమాల్లో హిట్ కొట్టిన డైరెక్టర్లు అందరూ కూడా వాళ్ళు తీసిన మొట్టమొదటి సినిమాలు చూడండి. ఏ కాన్సెప్ట్ అయితే ఎత్తుకున్నారో దాని మీదే వాడి యొక్క ఎండ్ కార్డు కూడా ఉంటుంది. కాన్సెప్ట్ డీవియేషన్ ఉండదు. కాన్సెప్ట్ డీవియేషన్ ఉంటే సినిమాలు హిట్ అవ్వవు. హిట్ అయ్యాయంటే అదే కాన్సెప్ట్ మీద డైరెక్ట్ నిలబడ్డాడని అర్థం. ఇది ఒక పారామీటర్ మనం తెలుసుకోవడానికి. అందుకే నేను అంటాను, పాత దర్శకుల యొక్క సినిమాలు చూడండి. దానివల్ల ఏం చేస్తుంది? కథా నిర్మాణం తెలుస్తుంది, కథను ఎట్టా నడపాలో తెలుస్తుంది, ఏం చేస్తున్నారో డైనమిక్స్ తెలుసుకోండి, తర్వాత సినిమాలు తీయండి. మరొక కొత్త సినిమాతో మళ్ళీ మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో మిమ్మల్ని కలుస్తాను. కమిటీ కుర్రాళ్ళు సినిమా బాగాలేదని, చండాలంగా ఉందని, చాలా మంచి ప్రయత్నం, అద్భుతంగా చేశారు. కథ సరిగ్గా లేకపోవటం వల్లనే అనుకున్నటువంటి రెస్పాన్స్ రాలేదు. చాలా ప్రయత్నం చేశారు, అద్భుతమైన ప్రయత్నం. ఈ మధ్యకాలంలో కొత్త కుర్రవాళ్లతో వచ్చిన ప్రయత్నాల్లో అద్భుతం. ఈ సినిమా దర్శకుడికి కానీ అందరికీ కూడా చిన్న సూచన, ఇలాగే కొత్త కుర్రాళ్ళతో శేఖర్ కమల తీశాడు హ్యాపీ డేస్ అని. దానిలో కథ కూడా ఏకసూత్రం మీదే ఉంటుంది, ఫీల్ గుడ్ సినిమానే. అది ఎందుకు హిట్ అయింది, మన ఎందుకు ఫట్ అయింది, ఒక్కసారి 2 సినిమాలు పక్కన చూసుకుని కాకి పిల్ల కాకి ముద్దు అనుకునేటువంటి మాటను పక్కకు పెట్టి దానిలో ఉన్నదేంటి, మనదో లేనిదేంటి, కాన్సెప్ట్ వైజ్గా ఆలోచించండి. తప్పేంటో మీకే తెలుస్తుంది. నేను చెప్పాను అనుకోకండి, మీరు తెలుసుకోండి. మరొక కొత్త సినిమాతో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుస్తాను. అప్పటి వరకు నమస్కారం.